అందరికీ నమస్తే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి విచ్చేసినటువంటి జర్నలిస్టు మిత్రులకి అట్లే మీడియా ప్రతినిధులందరికీ కూడా అది ముఖ్యంగా కేవీఆర్కు మద్దతుగా నిలబడడానికి ఇవాళ ఆనాడు తెలంగాణ సాధించుకోవడానికి కారణమైనటువంటి ఒకే ఒక్క అంశం మహాకవి కాళోజీ గారు చెప్పినట్టు ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేర దాకా తరిమి కొట్టాలి, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే బొందం పెట్టాలని చెప్పి ఆనాడు పిలిపిస్తే ఇలా మనని ప్రాంతం వాడు బొంద పెడుతున్నాడు, ప్రాంతేతరుడు కూడా బొంద పెడతా ఉన్నాడు. సో మరి దానికి ఎవరు అవకాశం ఇస్తే ఇవాళ ఇట్లాంటి పరిస్థితులన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడి మీడియా సంస్థలు ఇక్కడ ఉండొచ్చు, అక్కడి నాయకులు ఇక్కడ బతకొచ్చు, అక్కడి రాజకీయాలు ఇక్కడ చేసుకోవచ్చు, కానీ ఇక్కడి జర్నలిస్టు అక్కడి వార్త రాసినంత మాత్రాన, అక్కడి వార్త చెప్పినంత మాత్రాన ఆయన పైన అక్రమ కేసులు, నిర్బంధం, థర్డ్ డిగ్రీ ఇవన్నీ చూస్తూ ఉంటే జర్నలిస్టు మిత్రులంతా కూడా ఐక్యం కావాల్సిన సందర్భం వచ్చింది. పైగా సామాన్యులకు సమస్యలు వస్తే జర్నలిస్టుల దగ్గరకు వస్తే మరి జర్నలిస్టులకు సమస్యలు వస్తే మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలనే అంశం కూడా ఇలా మా ముందు నిలబడి ఉన్నది. కాబట్టి అన్ని జర్నలిస్టు సంఘాలు కూడా ఎవరన్నా రాని వాళ్ళు కూడా ఇంటికాడుండి కూడా మద్దతు తెలపలేని వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇలా కేవీఆర్ పైన జరిగినటువంటి చర్య ఏదైతే ఉందో భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో మనకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మనం ఇవాళ దీన్ని అడ్డుకోకపోతే, మనం కట్టడి చేయకపోతే, మనం ఐక్యంగా ఒక్క తాటి మీద నిలబడకపోతే జరిగే నష్టాన్ని కూడా మనం ఇప్పుడే ఊహించవచ్చు. మనం ఆనాటి ఆ 10 ఏళ్ళ పరిపాలనలో మనమే చూసినాము. సరే, కేసీఆర్ని పొగడమని కాకుండా ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కూడా ఇడికెళ్ళి తరిమి పంపించినటువంటి ప్రాంతం ఈ గడ్డ. ఇలా అక్కడి వార్త రాస్తే ఇక్కడ జర్నలిస్ట్ని ఎత్తుకపోయి ఇలా నిర్బంధించే పరిస్థితికి వచ్చిందంటే మరి ఇలా ఎవరు అవకాశం ఇస్తూ ఉన్నారనేది ఒకటి ప్రశ్నించుకోవాలి. పైగా మనోడికే మన మీద ప్రేమ లేదు. ఇలా ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి వ్యక్తే అసలు జర్నలిస్ట్ అంటే ఎవరైనా ఆయన్నే ప్రశ్నిస్తూ ఉంటే ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇటు డిజిటల్ మీడియాకి ఒక లైన్ క్రియేట్ చేసి వాళ్ళలో వాళ్ళు తనుక సావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి మన వాళ్ళని ఫస్ట్ బొందబెట్టానా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. పైగా కేవీఆర్కు జరిగింది, భవిష్యత్తులో ఎవరికైనా జరగవచ్చు. కాబట్టి మనమంతా ఐక్యంగా ఏకతాటి మీద ఉండాలి. అలా నాకైతే జరగలేదు కదా అని ఇంట్లో వంటే నడవది. అందరం ఒక్క తాటి మీద నిలబడి కొట్లాడితే మళ్ళీ గత 10 ఏళ్లలో ఎవ్వడు కూడా తలెత్తి ఇటు ఒక్క చూడనటువంటి సందర్భం ఏదైతే ఉందో అదే సందర్భం మళ్ళీ పునరావృతం కావాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.